మైక్రోసాఫ్ట్ లో డేటా సైన్స్ ఇంటర్న్షిప్ చేయడం యూనివర్సిటీలో పిహెచ్డి చేసే వాళ్ళకి చాలా ఈజీ. మైక్రోసాఫ్ట్ లో డేటా సైన్స్ కి ఇంటర్న్ పొజిషన్ కి ఓపెనింగ్స్ పడినాయి. ఇది ఎవరికంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థులకి ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తుంది. ఈ ఇంటర్న్షిప్ ద్వారా మైక్రోసాఫ్ట్ టీమ్ తో కలిసి పనిచేయొచ్చు. మీకున్న టాలెంట్, స్కిల్స్ మరియు ఐడియాస్ ని రియల్ ప్రొడక్ట్స్ మీద ఉపయోగించే అవకాశం ఉంటుంది. మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ ఉపయోగించి కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ని డెవలప్ చేయడం, వాటిని ఇంప్రూవ్ చేయడం అనే పనిలో పాల్గొంటారు వీళ్ళు ఇంటర్న్స్. ఈ ఇంటర్న్షిప్ లో భాగంగా మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం, బిజినెస్ ప్రాబ్లమ్స్ ని డేటా ద్వారా అనలైజ్ చేయడం, అల్గారిథమ్స్ మరియు డేటా స్ట్రక్చర్స్ ఉపయోగించి కొత్త సొల్యూషన్స్ తయారు చేయడం, ప్రొడక్ట్ ఎలా పనిచేస్తుంది మరియు కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవడం, డేటా ఎక్స్ప్లోరేషన్ చేసి కొత్త ఇన్సైట్స్ ని కనుగొనడం, ఎనాలిసిస్ రిజల్ట్స్ వాలిడేట్ చేసి అవసరమైన ఇంప్రూవ్మెంట్ చేయడం. ఇవి మెయిన్ గా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ లో డేటా సైన్స్ విభాగంలో వీళ్ళు ఇంటర్న్షిప్ చేయబోతున్నారు. అయితే దీని క్వాలిఫికేషన్ ఏంటి అంటే ప్రెసెంట్ వీళ్ళు పిహెచ్డి డాక్టరేట్ చదువుతూ ఉండాలి. ఆ డాక్టరేట్ డేటా సైన్స్ లో గానీ, మ్యాథమెటిక్స్ గానీ, స్టాటిస్టిక్స్ గానీ, ఎకనామెట్రిక్స్ గానీ, ఆపరేషన్స్ రీసెర్చ్ గానీ, కంప్యూటర్ సైన్స్ గానీ వీళ్ళకి ఇంటర్న్షిప్ పూర్తయిన తర్వాత కూడా ఒక సెమిస్టర్ ఇంకా మిగిలి ఉండాలి. ఒక క్వార్టర్ గానీ, ఒక సెమిస్టర్ గానీ ఇంకా మిగిలి ఉండాలి. ఈ ఇంటర్న్షిప్ లో భాగంగా వీళ్ళు మెషిన్ లెర్నింగ్, స్టాటిస్టిక్స్, డేటా అనలిటిక్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంట్ డిజైన్, ప్రొడక్ట్ అనలిటిక్స్ ఫర్ కస్టమర్ ఇన్సైట్స్, కొలాబరేషన్, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో వీళ్ళు వర్క్ చేయబోతున్నారు. ఖచ్చితంగా మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా యూనివర్సిటీస్ లో పిహెచ్డీ చేసే వాళ్ళు దీంతో కొలాబరేట్ అవుతారు. సో ఇది డెఫినెట్ గా మీ కెరీర్ కి గ్లోబల్ బ్రాండ్ వాల్యూని యాడ్ చేయడం అవుతుంది. దీన్ని అప్లై చేయడానికి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్లి మైక్రోసాఫ్ట్ జాబ్ ఓపెనింగ్స్ లోకి వెళ్తే ఇంటర్న్ పొజిషన్ ఫర్ డేటా సైంటిస్ట్ అనేది ఇవాళే ఓపెన్ అయింది. ఎవరైనా మీలో పిహెచ్డీ చేస్తూ ఉండి ఎంటెక్ ఈ స్పెషలైజేషన్స్ లో ఉంటే, అంటే ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ లాంటి స్పెషలైజేషన్స్ లో ఉంటే వీళ్ళందరూ దీనికి ఎలిజిబుల్. సో ఇది డెఫినెట్ గా మీ కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా లింక్డ్ఇన్ కి వెళ్ళి అప్లై చేయండి.